ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కరెంట్ అఫైర్స్లో క్రీడలు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్. ఈ క్రీడాంశాల నుంచి మీకు స్టాక్ జీకే నుండి ప్రశ్నలు వస్తాయి. లేటెస్ట్గా ఏవైనా క్రీడలు జరిగితే వాటి నుండి ప్రశ్నలు వస్తాయి. సో లేటెస్ట్గా ఏవైనా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ స్థాయిలో కానివ్వండి, నేషనల్ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, ఖచ్చితంగా అంటే క్రీడలు జరిగినప్పుడు డెఫినెట్గా మీరు అవి ఎక్కడ జరుగుతున్నాయి, ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉంటున్నారు, ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్ అంటే మీరు క్రికెట్లో తీసుకోండి, హాకీలో తీసుకోండి, లేదా సాకర్ వరల్డ్ కప్ లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనము ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి అంశాలు ఏవి కూడా మిస్ కాకుండా చూస్తున్నాను. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సక్సెస్లో డెఫినెట్గా ఈ ఛానల్ అయితే కీ రోల్ పోషించనుంది. ఇవాళ మీకు నేను అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ గురించి డిస్కస్ చేస్తాను. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ అనేది రీసెంట్గా క్రికెట్కి సంబంధించి ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇక్కడ చూడండి, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎక్కడ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, అండర్-19 వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది క్రికెట్లో? మామూలుగా అయితే సీనియర్కి సంబంధించి వరల్డ్ కప్ అనేది మీకు ఎవ్రీ 4 ఇయర్స్కి జరుగుతుంది. అక్కడ సాధారణంగా ఇక్కడ అభ్యర్థి తప్పటడుగు వేసి ఇది కూడా 4 ఇయర్స్ అనుకుంటాడు. కానీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి నిర్వహిస్తున్నారు. గమనించండి, చూసిందా తేడా? మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు 2024లో ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2026లో నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించబోతున్నాయి. 2024లో జరిగిన ఈ వరల్డ్ కప్ క్రికెట్ సంబంధించి అండర్-19 సంబంధించి మరి ఫైనల్లో ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిండ్రు చూద్దాం. ఫైనల్లో ఈ వరల్డ్ కప్ను గెలుచుకున్నది ఎవరు అంటే ఫైనల్గా ఆస్ట్రేలియా 4వసారి కప్పును ఎగరేసుకొని పోయింది. మనం మాత్రం మరి ఓడిపోయాం ఫైనల్లో. మనం అంతా అద్భుతంగా ఆడాం, కానీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం కొంత బాధాకరం. సీనియర్స్ వరల్డ్ కప్ కూడా అలాగే జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయినాం. అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయినాం. ఎన్ని రన్ల తేడాతోటి? 79 పరుగుల తేడాతోటి మనం ఓడిపోయినాం. సరే, ఎన్ని రన్ల తేడాతోటి ఓడిందనేది ప్రశ్న ఏం రాదు, కానీ ఏవైనా రికార్డ్స్ ఉంటే లేదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఇందాక చెప్పిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది, మళ్ళీ ఎక్కడ జరగబోతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఇలాంటివి వస్తాయి ప్రశ్నలు. అండర్-19 వరల్డ్ కప్లో యంగ్ టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. అంటే ఫైనల్లో మనం ఓడిపోయామనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. టాస్ గెలిచిన ఆసీస్ ఎవరెన్ని పరుగులు చేసినా కూడా ఒకసారి చూద్దాం. చాలామందికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, మీరు చదివే ఉంటారు. 50 ఓవర్లలో 253 రన్లు అయితే స్కోర్ చేసింది ఆస్ట్రేలియా ఫైనల్లో 7 వికెట్ల నష్టానికి. ఇది మామూలుగానైతే పెద్ద స్కోర్ ఏం కాదు. ఇవాళ క్రికెట్ మనం ఈ రోజులలో చూస్తుంటే 300, 400 కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకి కాలం కలిసి రాలేదు. ఆ 253 చేయలేక 174 రన్స్కే మనము కుప్పకూలి మరి కప్పునైతే ఇక్కడ చేజార్చుకున్నాం. రైట్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి లభించింది అంటే మీరు ఇక్కడ చూడండి, బియర్డ్ మన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనేది లభించింది. వెరీ ఇంపార్టెంట్. క్వెనా ఎంపాక, సౌత్ ఆఫ్రికాకు చెందిన క్రీడాకారుడు క్వెనా ఎంపాకకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఇక ఆసీస్కు ఇది 4వ టైటిల్ కావడం విశేషం. ఇక్కడ ప్రశ్న రావచ్చు. సో ఇది మరి ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి అండర్-19 వరల్డ్ కప్ సంబంధించి టీమిండియా మరి ఎలాగ ఓడిపోయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆసీస్కు ఇన్నింగ్స్ అంటే ఆసీస్ యొక్క బ్యాటింగ్ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే రాజ్ లింబానీ అంటే మన బౌలర్ షాక్ ఇచ్చాడు. సామ్ కాన్స్టాన్ను డకౌట్ చేశాడు. దీంతో 16/1 స్కోర్ వద్ద వచ్చిన కెప్టెన్ విబ్జన్ ఇన్నింగ్స్ను అందుకున్నాడు ఆసీస్కి సంబంధించి. సో వారైతే మరి 253 రన్లకైతే మరి చేయడం జరిగింది. మనమైతే 174కి ఇక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. సంక్షిప్త స్కోర్లు మిగతా విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 50 ఓవర్లలో 253/7. ఇక్కడ ఇండియా 43.5 ఓవర్లలో 174కి ఆల్అవుట్. ఆదర్శ్ సింగ్ 47, అభిషేక్ 42 అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇది మనకి ఇద్దరే ఆడిండ్రు అనేది కూడా కనిపిస్తుంది. ఇండియాకి సంబంధించి ఎవరు మంచిగా బ్యాటింగ్ చేశారు. సో ఇక్కడ పెద్ద ప్రశ్నలు ఏమి రాకపోవచ్చు, మీరు గమనించండి. కీలకమైన విషయాలన్నీ కూడా నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అంశాలు మీకు ఎప్పటికప్పుడు తప్పకుండా నేను అందిస్తాను.